So, hi team, I'm Om Reddy. I'm founder of Dr. Pitch Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic. Most of the students ask about sir, best country ఏది? So number of consultants, number of calls చేస్తున్నారండి. సో కొంతమంది జార్జియా అంటున్నారు, కొంతమంది కిర్గిస్తాన్ అంటున్నారు, కొంతమంది రష్యా అంటున్నారు, కొంతమంది వియత్నాం అంటున్నారు, కొంతమంది యూరోప్ అంటున్నారు, కొంతమంది జర్మనీ అంటున్నారు, కొంతమంది యుఎస్ అంటున్నారు, కొంతమంది యూరోప్ అంటున్నారు. అసలు ఏ కంట్రీ బెస్ట్, అసలు ఏ కంట్రీ అసలు ఏ విధంగా చెక్ చేసుకోవాలి, చాలా కన్ఫ్యూజన్గా ఉంది అడుగుతున్నానండి. సో ఓకే సార్, ఇప్పుడైతే నేను అన్ని కంట్రీస్ గురించి చెప్తానండి. సో మనము కంట్రీస్కి వచ్చేసరికి కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ ఉంటాయండి. సో మనకి రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, మన సెక్యూరిటీ అవ్వచ్చు, ఫుడ్ అవ్వచ్చు, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ తీసుకొని ఏది బెస్ట్ అనేది చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ అన్ని కంట్రీస్ అన్ని రాసాను చూడండి. సో జార్జియా, వియత్నాం, రష్యా, కిర్గిస్తాన్, కజకిస్తాన్, యూరోప్, జర్మనీ, యూఎస్ఏ, వియత్నాం అన్ని రాసా. అన్ని కంట్రీస్, మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ కవర్ చేశాను. తర్వాత కొంతమంది స్విట్జర్లాండ్ అంటున్నారు, కొంతమంది డిఫరెంట్ అన్ని కంట్రీస్ అంటే సార్ మోస్ట్లీ నాకు తెలిసి మన ఇంజనీరింగ్ వేరు, ఎంబీబీఎస్ వేరండి. సో మనకోసరికి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం అవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పారామీటర్స్ ప్రకారం అట్లీస్ట్ ఒక మహా అయితే ఒక 10 కంట్రీస్ మాత్రమే మనకి ఎంబీబీఎస్ అబ్రాడ్ అవైలబిలిటీ ఉంది. రూల్స్ రెగ్యులేషన్స్ ఎవ్రీథింగ్ అన్ని రకాలు కూడా అంటే ప్రీవియస్ ఒక 40 years నుంచి వెళ్తుంది, ఒక 10 కంట్రీస్ మాత్రమే. ఇంకా అక్కడి నుంచి కాకుండా చిన్న కంట్రీస్, నాన్ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీస్, లేకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఇవి అనేది ఇప్పటివరకు అంటే ఈ కంట్రీస్ అంటే ఇప్పటివరకు వెళ్ళిన కంట్రీస్. ఇక కొత్త కంట్రీస్ అనేది అసలు రైట్ అయితే ఉన్న కంట్రీసే ఫాలో అవ్వట్లేదు రూల్స్ రెగ్యులేషన్స్. కొత్త కంట్రీస్ అనేది ప్రిఫర్ చేయొద్దు. మహా అయితే నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒక పాయింట్, మోస్ట్లీ వచ్చేసరికి రష్యా ఇస్ ద 100% బెటర్ అండి. అంటే నేను చెప్పేది ఎందుకంటే సార్ ఇప్పుడున్న ప్రజెంట్ రూల్స్ రెగ్యులేషన్స్, నాట్ ఓన్లీ ద రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, సో మీకు రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం అవ్వచ్చు, ఏదర్ రూల్స్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఎగ్జామ్ ఆర్ యుఎస్ ఎంఎల్ఈ ఆర్ యూకే, కెనడా మెడికల్ ఎగ్జామినేషన్, లేదా బడ్జెట్, సెక్యూరిటీ అన్ని రకాలు కూడా రష్యా ఇస్ ద బెస్ట్ కంట్రీ అండి. ఎప్పటి నుంచో వెళ్తున్నారు. ఇంకా తర్వాత కిర్గిస్తాన్ ఉంది, జార్జియా ఉంది, వియత్నాం ఉంది, అన్ని కంట్రీస్ గురించి చెప్తా. అసలు ఏది బెస్ట్ కంట్రీ, ఏది బెస్ట్ కంట్రీ కాదనేది ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి. ఓకేనా? సో ఓకే, సో అసలు రష్యా ఎందుకు బెటర్ అంటే రష్యానే కాదండి, రిమైనింగ్ కంట్రీస్ కూడా మీరు ఏదైనా ఒకసారి చెక్ చేసుకోండి. సో మనం ఒక కంట్రీ వెళ్లే ముందు కంపల్సరీ కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఉంటాయండి. ఆ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఏంటంటే ఫస్ట్ మనము ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే, ఇంటర్నేషనల్ లెవెల్ వ్యాలిడ్ అవ్వాలంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి లేదా. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది లేదని ప్రతి కంట్రీ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. అది ఏ విధంగా చెక్ చేయాలో కూడా చెప్తా. తర్వాత ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీ కాదా చెక్ చేయండి. ఆ కంట్రీలో అది ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీయా కాదా చెక్ చేయండి. అక్కడ ఇండియన్ ఫుడ్ ఉంటుందా లేదా చెక్ చేయండి. అక్కడ ప్రాపర్ సెక్యూరిటీ, మన 6 years అయిన తర్వాత సెక్యూరిటీ ఉంటుందా లేదా చెక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, మెడికల్ బేసిక్ సూటబుల్ అవుతుందా లేదా చెక్ చేయండి. ఇవన్నీ చెక్ చేస్తే 100% వచ్చేసరికి ఆ కంట్రీ అనేది 100% బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ జార్జియా చూద్దామండి. అసలు ఎందుకు మనం ఎందుకు చెక్ చేయాలంటే, నేను ఒకసారి చూడండి, మనం ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు చెక్ చేయాలి, వేరే రూల్స్ చెక్ చేయొచ్చు కదా అంటారు. సో ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఆ రూల్స్ ఫాలో అయితే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా ఒక పారామీటర్. తర్వాత డెవలప్డ్ కంట్రీ. సో డెవలప్డ్ కంట్రీ ఎందుకు చెక్ చేయాలి అంటే, డెవలప్డ్ కంట్రీ అంటే ఎందుకు మనకు ఒకసారి కంపల్సరీగా ఆ డెవలప్డ్ కంట్రీ అంటే మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఏదైనా డెవలప్డ్ కంట్రీ తీసుకోండి, యూఎస్ అయినా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఫైనాన్షియల్లీ వెల్దీగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. దట్ ఈస్ ద డెవలప్డ్ కంట్రీ అనమాట. ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, రూల్స్ రెగ్యులేషన్స్. మనకు కావాల్సింది ఎడ్యుకేషన్, సెక్యూరిటీ, రూల్స్ రెగ్యులేషన్స్. సో ఈ 300. తర్వాత ఫైనాన్షియల్ కూడా బాగా సౌండ్గా ఉంటుంది కాబట్టి అంత బాగుంటుంది. సో దట్ ఈస్ ద డెవలప్డ్ కంట్రీ. సో అందుకని డెవలప్డ్ కంట్రీ చెక్ చేసుకోమని చెప్తున్నాం. ఎన్ఎంసీ రూల్స్ అంటే రూల్స్ 100% ఆ రూల్స్ ఫాలో అయితే డిగ్రీ ఇన్వాలిడ్ కదా. తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ. సో ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ ఎందుకంటే మనం కొన్ని కంట్రీస్ వెళ్తాం, యూఎస్ఏనో లేకపోతే కెనడానో వెళ్ళి అక్కడ ఏంటంటే ఇండియన్స్ అంటే పడవు, కొన్ని కంట్రీస్కి ఇండియన్స్ అంటేనే పడదు. సో అప్పుడు ఏంటంటే ఏదైనా ప్రాబ్లం అవడం, లేకపోతే వాళ్ళతో మనకి ప్రాబ్లం అవడం, రేసిజం అని కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకని అది ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, 0 ప్రాబ్లమ్స్. సో మనకి వీసా రూల్స్ అవ్వచ్చు, అక్కడ ఉన్నప్పుడు హ్యాపీగా మన ఇండియాలో ఉన్నట్టే ఉంటాం. తర్వాత ఇండియన్ ఫుడ్ అండి. సో అట్లీస్ట్ ఇండియన్ ఫుడ్ అంటే మన తెలుగు ఫుడ్ అలా కాకుండా అట్లీస్ట్ మన ఫుడ్ అనేది 90% అనేది అట్లీస్ట్ అవైలబిలిటీ ఉండాలి. సో ఎందుకని మనకేంటంటే ఎంబీబీఎస్ కాబట్టి మనం వండుకొని తినడం కష్టం పడుతుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 1 year అయినా సరే మనకి ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉండే యూనివర్సిటీ చెక్ చేసుకోవాలి కంట్రీస్. ఓకేనండి, అది ఇండియన్ ఫుడ్. తర్వాత సెక్యూరిటీ. నేను చెప్పాను కదా, డెవలప్డ్ కంట్రీ అంటే ఆటోమేటిక్గా సెక్యూరిటీ ఉంటుంది.
సో తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ అవచ్చు, ఫ్లాప్ అవచ్చు. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఏ, యూకే, కెనడా ఇవన్నీ క్రాక్ చేయాలంటే మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ అవ్వాలి, దాంట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ అవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్, అంటే హై లెవెల్ ఆఫ్ ప్రాక్టికల్ సబ్జెక్ట్. తర్వాత సరికి ఎలక్ట్రికల్ థింకింగ్ అంటే మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఎఫ్ఎంసీ ఉంది కదా, అది థియరిటికల్. సో ఇప్పుడు వచ్చరికి ఈ ఎఫ్ఎంసీ నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ అవచ్చు, యూకే అవచ్చు, ఇవన్నీ వచ్చరికి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్స్. సో ఈ కంపల్సరీ క్రాక్ చేయాలంటే మనకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ కావాలి. సో ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాము అక్కడ బడ్జెట్ తక్కువ అంటే బడ్జెట్ అని కాదు. సో ఇలా ఆలోచించొద్దు. ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఏంది, డెవలప్డ్ కంట్రీ కాదా, తర్వాత బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ కాదా, ఆ తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. సో మనకి మీకు సార్ చిన్న కంట్రీస్కి పెద్ద కంట్రీస్కి మంచి యూనివర్సిటీకి లో లెవెల్ ఆఫ్ యూనివర్సిటీస్కి ఒక 50,000 మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. 50,000 నుంచి 1 lakh పర్ ఇయర్, అంత రిమైనింగ్ అంత సేమ్. అది అండర్ డెవలప్డ్ కంట్రీస్లో 25 లక్షలు, ఎందుకంటే డెవలప్డ్ కంట్రీలో ఒక 25 లక్షల నుంచి 30 లక్షలు అవుతుంది. ఒక ₹1,00,000 తేడా ఉంటుంది, అంత మించి తేడా ఏమి ఉండదు. 100% వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీస్ మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం నార్మల్ యూనివర్సిటీస్, నార్మల్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా మనం ఫాలో అవ్వలేదు. రేపు 5 years తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, ఇవి క్రాక్ చేయకపోతే మనం చదివినంత టైం, అమౌంట్ మొత్తం ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. సో కాబట్టి కంట్రీ అవ్వచ్చు, యూనివర్సిటీ సెలెక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి ఎందుకని ఒక్కొక్క పాయింట్ నేను సెలెక్ట్ చేద్దాం, చూద్దాం ఒక కంట్రీ గురించి. ఫస్ట్ జార్జియా. సో జార్జియా చూడండి సార్, మీకు జార్జియా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. సో జార్జియా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా ఏ విధంగా చెక్ చేయాలి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. సో ఇది కలెక్ట్ చేయండి సార్. మన జార్జియాలో ఎంబసీ, ఇండియన్ ఎంబసీ లేదు కాబట్టి, ఆ తర్వాత అర్మేనియాలో ఉంది. సో మీరు ఇండియన్ ఎంబసీ కావచ్చు, లేదా ఎవరైతే జార్జియా చేస్తున్నారో ఆ కన్సల్టెంట్ని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్, అఫీషియల్ డాక్యుమెంట్ ఫ్రమ్ కన్సర్న్ కంట్రీ ఆర్ మన ఇండియన్ ఎంబసీ నుంచి అయినా అఫీషియల్ డాక్యుమెంట్ తీసుకోండి. నార్మల్గా ఏదో అయ్యింది సార్ అక్కడ 6 years ఉంది, 1.5 year, 4.5 years ఉంది, 1 year ఇంటర్న్షిప్ ఉంది, ఫుల్ ఇంగ్లీష్ మీడియం అని చూపిస్తే కుదరదండి. ఖచ్చితంగా వెరిఫైడ్ డాక్యుమెంట్ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఓకే, తర్వాత మనకి రేపు రిజిస్ట్రేషన్ నెంబరు, తర్వాత డ్యూరేషను, ఇవన్నీ చాలా చాలా పాయింట్స్ ఉంటాయి. సో 1-2 సార్లు మీరు చెక్ చేసి కలెక్ట్ చేయండి ఎన్ఎంసీ రూల్స్ అనేది. సో ఈ డాక్యుమెంట్ ఒకసారి కలెక్ట్ చేయండి, మీకు అర్థమైపోతుంది అసలు ఉందా లేదా, మీకు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు డ్యూరేషన్ ఏంటంటే చెక్ చేసుకోవచ్చు. అది డెవలప్డ్ కంట్రీ కాదా, కాదు. ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదా, కాదు. ఓకే 50-50. ఇండియన్ ఫుడ్ ఉంటుందా, మేబీ ఉండొచ్చు. సెక్యూరిటీ అంటారా, సో డెవలప్డ్ కంట్రీ కానప్పుడు ఇప్పుడు 100, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చిన్న కంట్రీ అండి, 30 lakhs పాపులేషన్ ఉన్న చిన్న కంట్రీ. సో ఇంత తక్కువ చిన్న కంట్రీలో వచ్చరికి మనకి మన సెక్యూరిటీ ఏంటి, మన డిస్టిక్, ఒక డిస్టిక్ అంత ఉంటుంది పాపులేషన్ జార్జియా అంతా, అక్కడ సెక్యూరిటీ అనేది ఎక్స్పెక్ట్ చేయలేరు. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ అంటే చిన్న కంట్రీస్లోనే అంత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఇవి క్రాక్ చేయడం కూడా హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇవి క్రాక్ చేయాలంటే అట్లీస్ట్ మంచి స్టాండర్డైజ్డ్ కంట్రీ, స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీస్ ఉండాలి. సో కంట్రీ చిన్న కంట్రీ, ఒక ఇండియన్ ఎంబసీ కూడా లేదు జార్జియాలో. తర్వాత ఒకసారి అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్. ఇంకో విషయం కూడా, బడ్జెట్ కూడా 40-50 lakhs అవుతుంది, మీకు 20 లక్షలు 30 లక్షలు అవుతుంది, 40-50 lakhs అవుతుంది. సో సార్ చూడండి, మీరు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతలేదు మీరు చెక్ చేయండి. మనకైతే అఫీషియల్గా అయితే డాక్యుమెంట్ లేదండి ఇప్పటి వరకు, ఎక్సెప్ట్ రష్యా. రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా ఇప్పటి వరకు ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతున్నట్టు డాక్యుమెంట్ లేదు. అఫీషియల్ డాక్యుమెంట్ ఏదో చెప్తారు కానీ అఫీషియల్ డాక్యుమెంట్ అయితే లేదండి. నేను ఎందుకు చెప్పేది రష్యా ఎందుకు అనేది. సో వియత్నాం కూడా అంతే, వియత్నాం సేమ్, జార్జియాలో వియత్నాం కూడా అంతేనండి. ఇక్కడ ఎన్ఎంసీ రూల్స్ ఇప్పటి వరకు అఫీషియల్ డాక్యుమెంట్ లేదు. ఇది కూడా డెవలపింగ్ కంట్రీ, ఇది ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు, ఒక 50-50%. తర్వాత ఇండియన్ ఫుడ్ అంటారా, ఓకే ఉంటే ఉండొచ్చు. సెక్యూరిటీ అంటారా, ఇది అండర్ డెవలప్డ్ నార్మల్ కంట్రీ. యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అంటారా, ఇది హైలీ ఇంపాసిబుల్. సో మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, యూఎస్ఎంఎల్ క్రాక్ చేయాలన్నా, లేదా యూకే అన్నా, మెడికల్ పీజీ సీట్ రావాలి అన్నా సరే, ఇక్కడ ఎంబీబీఎస్ సీట్ రాలేదు కాబట్టి అట్లీస్ట్ మనకి మెడికల్ పీజీ సీట్ కావాలన్నా సరే ఖచ్చితంగా ఇవి క్రాక్ చేయాలి. ఇవి క్రాక్ చేయాలంటే మీరు ఫస్ట్ మీకు కావాల్సింది డెవలప్డ్ కంట్రీ. డెవలప్డ్ కంట్రీ అయితే మాత్రమే మీకు హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి. సో క్లియర్గా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ స్టాండర్డ్లో మనము అన్ని క్రాక్ చేయొచ్చు. మనం ఏదో నార్మల్ జార్జియా, వియత్నామో, కిర్గిస్తాన్, కజకిస్తాన్, యూరోప్ చిన్న కంట్రీస్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలోడ్ కంట్రీస్ వెళ్తే మాత్రం నాకు తెలిసి ఎక్సెప్ట్ రష్యా, రిమైనింగ్ ఏ కంట్రీ కూడా యూరోప్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, తర్వాత సరే కిర్గిస్తాన్ అవ్వచ్చు, కజకిస్తాన్ ఇప్పటివరకు అఫీషియల్గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న అఫీషియల్ డాక్యుమెంట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు అర్థమైంది కదా సార్, వియత్నాం కూడా సేమ్ అంతే అండి. సార్ చెక్ చేసుకోండి, ఎన్ఎంసీ రూల్స్ అయితే లేవు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతా డిగ్రీ ఇన్వాలిడ్. రేపు మనకి డెవలప్డ్ కంట్రీ కాదు వియత్నాం,
డెవలపింగ్ కంట్రీ లేదా అండర్ డెవలప్డ్ కంట్రీ, ఇండియన్ ఫ్రెండ్ 50-50. అది శత్రువు కాదు, మిత్రువు కాదు, మనకి ఫ్రెండ్ కాదు, అన్ఫ్రెండ్ కాదు. ఇండియన్ ఫుడ్ అంటారా, ఓకే. సెక్యూరిటీ అంటారా, 50-50. దీంట్లో కూడా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్. ఎందుకు నేను డెవలప్డ్ కంట్రీ అండర్ డెవలప్డ్ కంట్రీ అంటున్నానంటే, మీరు వియత్నాంలో ఎంత బడ్జెట్ అవుతుందో రష్యాలో అదే బడ్జెట్ అవుతుంది, జార్జియాలో ఎంత బడ్జెట్ అవుతుందో రష్యాలో కూడా అదే బడ్జెట్ అవుతుంది, కిర్గిస్తాన్ ఎంత బడ్జెట్ అవుతుందో రష్యాలో కూడా అంతకంటే తక్కువ బడ్జెట్. మీరు ఎన్ని కంట్రీస్ తో పోల్చుకుంటే ఎక్సెప్ట్ రష్యా, జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, కజకిస్తాన్, యూరోప్, జర్మనీ, యుఎస్ ఏ కంట్రీస్ తో పోల్చుకున్నా రష్యా కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుంది. రష్యాలో అంటే కంపారిటివ్ కంట్రీస్ తో పోల్చుకుంటే మీకు రష్యా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. ఓకేనండి. డెవలప్డ్ కంట్రీ, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ, హై లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ, నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ క్రాక్ చేయొచ్చు, అన్ని పాయింట్లు సాటిస్ఫై అవుతుంది. మీరు చూసారు లేదో, రష్యా అనేది మీకు అన్ని పాయింట్లు సెట్ అవుతుంది. సో మీరు వియత్నాం తీసుకున్నారనుకోండి, ఎన్ఎంసీ రూల్స్ ఇప్పటివరకు లేదు, జార్జియా అంటే ఇప్పటివరకు లేదు, కిర్గిస్తాన్ ఇప్పటివరకు లేదు, కజకిస్తాన్ ఇప్పటివరకు లేదు, యూరోప్ అసలు ఎన్ఎంసీ రూల్స్ లేదు, జర్మనీ అసలు ఫాలో అవ్వట్లేదు, యుఎస్ అసలు లేదు, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లా. సరే డెవలప్డ్ కంట్రీస్ అంటారా, సో కిర్గిస్తాన్ అంటారా అండర్ డెవలప్డ్ కంట్రీ, కజకిస్తాన్ అంటారా ఓకే డెవలపింగ్ కంట్రీ, రష్యా ఇప్పుడు వియత్నాం అంటారా అండర్ డెవలప్డ్ కంట్రీ, జార్జియా అంటారా చిన్న కంట్రీ, స్మాల్ కంట్రీ, అండర్ డెవలప్డ్ కంట్రీ, యుఎస్ అంటారా అసలు ఎంబీబీఎస్ లేదు, డైరెక్ట్ ఎంబీబీఎస్ లేదు, యుఎస్ డిగ్రీ ఇన్వాలిడ్, యూరోప్ అంటారా యూరోప్ కూడా డిగ్రీ ఇన్వాలిడ్, ఎందుకంటే అసలు అక్కడ ఇంగ్లీష్లో ఉండదు, ఒకవేళ ఉన్నా సరే రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి చెక్ చేయండి. అందుకు నేను చెప్పేది, మీరు ఎన్ఎంసీ రూల్స్ చెక్ చేయండి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేస్తే అసలు అక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, డ్యూరేషన్ ఎంత ఉంది, అది ఫుల్ ఇంగ్లీష్ మీడియమే కాదా, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సో జర్మనీ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు. యూఎస్ అంటారా అసలు ఆ డిగ్రీ డైరెక్ట్ యూఎస్ కాదండి, అది సెంట్రల్ అమెరికా కాబట్టి 4 years ఎంబీబీఎస్, మనకు కావాల్సింది 4.5 years, ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. యూరోప్ అంటారా అసలు అక్కడ ఏ లాంగ్వేజ్ ఉంటుంది, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో. ఓకేనండి. సో చూడండి, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ ఇట్లా ఏది ఇండియన్ ఫ్రెండ్లీ, ఎక్సెప్ట్ రష్యాతో పోల్చుకుంటే ఏది ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదు. కంపారిటివ్లీ రష్యాతో పోల్చుకుంటే నేను చెప్పేది, నేను కంపారిటివ్లీ రష్యాతో పోల్చుకుంటే ఎన్ఎంసీ రూల్స్ ఇప్పటివరకు అఫీషియల్ డాక్యుమెంట్ లేదు, కంపారిటివ్ రష్యాతో పోల్చుకుంటే ఇప్పటివరకు డెవలప్డ్ కంట్రీ లేదు, కంపారిటివ్ రష్యాతో పోల్చుకుంటే ఇప్పటివరకు ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ లేదు, కంపారిటివ్ రష్యాతో పోల్చుకుంటే ఇండియన్ ఫుడ్ లేదు. మీరు బడ్జెట్ వైజ్ చూసుకున్నా సరే రష్యాలో బడ్జెట్ 20 లక్షల నుంచి 25-30 లక్షలు టాప్ అండ్ యూనివర్సిటీస్ వస్తాయి. మీకు జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్, కజకిస్తాన్తో పోల్చుకుంటే రష్యాలో తక్కువ బడ్జెట్, అంతకంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అవచ్చు, యూఎస్ఎంఎల్ అవచ్చు, ఈ క్లాబ్ 100% ట్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా కాదండి? మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఈ విధంగా మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంట్రీ చూసుకోండి, అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఆ కంట్రీ నుంచి కలెక్ట్ చేయండి. డెవలప్డ్ కంట్రీ కాదా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే అర్థమవుతుంది. రష్యాతో పోల్చుకుంటే ఇవేవి డెవలప్డ్, అన్ని అండర్ డెవలప్డ్ కంట్రీసే. ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాదా, రష్యా మనకి ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ. ఇండియన్ ఫుడ్ ఉంటుందా లేదా, రష్యాలో ఇండియన్ ఫుడ్ ఉంటుంది. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సి సార్ ఇండియన్ ఫ్రెండ్లీ అయితే ఓకే మంచిది, ఇండియన్ ఫుడ్ సెక్యూరిటీ కూడా కావాలి కాబట్టి సార్ ఇండియన్ ఫుడ్ తీసేయండి. మనకి రూల్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి, అది డెవలప్డ్ కంట్రీ అవ్వాలి. ఇండియన్ ఫ్రెండ్లీ అయితే బెటర్, ఎందుకంటే మనకి రూల్స్ మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. 6 years అక్కడ చదవాలి కాబట్టి వాళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వీసా రూల్స్ అవ్వచ్చు, రెగ్యులేషన్స్ అవ్వచ్చు, అంటే క్లియర్గా ఉంటుంది. సో ఎన్ఎంసీ రూల్స్, డెవలప్డ్ కంట్రీ, ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, తర్వాత సెక్యూరిటీ కూడా మనకి ఇంపార్టెంట్. 6 years అక్కడ ఉండాలి కదా, సెక్యూరిటీ ఇంపార్టెంట్. తర్వాత మనం అన్ని చదువుకొని వచ్చిన తర్వాత మెడికల్ పీజీ అనేది 100% మ్యాండేటరీగా ఉండాలి కాబట్టి మనకి ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. సో ఎక్సెప్ట్ రష్యా మీకు జార్జియా, వియత్నాము, కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఇవన్నీ చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్. అసలు రష్యాకి వీటికి అసలు కంపారిజన్ ఉండదండి. మీరు బడ్జెట్ వైజ్ చూసుకున్నా సరే వీటితో పోల్చుకుంటే రష్యా చాలా తక్కువ బడ్జెట్. మీకు రష్యాలో సరికి అది డెవలప్డ్ కంట్రీ, మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. రేపు నెక్స్ట్ ఎగ్జామ్కి యూఎస్ఎంఎల్, యూపీకి 100% ట్రాక్ చేసే క్యాపబుల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బడ్జెట్ కూడా 20 లక్షల నుంచి 30 లక్షల మధ్యలో అయిపోతే అయ్యి మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవన్నీ. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి యూనివర్సిటీస్ వస్తో 150 స్కోర్ వచ్చినా సరే రష్యాలో మీకు అలాంటి మెడికల్ కాలేజ్ రైట్ నౌ అవైలబుల్. సో అందుకని నేను చెప్పేది ముందుగానే మీరు సీట్ రిజర్వ్ చేసుకోండి, ఎందుకంటే మంచి యూనివర్సిటీస్ అనేది తక్కువ సీట్లు ఉంటాయి. సో మీరు డోంట్ వెయిట్ ఫర్ నీట్ ఎగ్జామినేషన్, నీట్ రిజల్ట్స్. చాలా వరకు ఎగ్జామ్స్ తర్వాత సార్, రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ తర్వాత సార్ ఇక్కడ సీట్ రాకపోతే ఇక్కడ సీట్లు పెరుగుతాయి అంటారు. సో సీట్లు పెరిగాయి, కాలేజీలు పెరిగాయి, ఆటోమేటిక్గా అప్లికెంట్స్ కూడా పెరిగారు. సో నేను చెప్పేది ఏంటంటే సరే మీరు ఈ ట్రయల్ చేయండి. జస్ట్ మీరు ఎవరైనా చిన్న డౌట్ ఉన్నా సరే జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. జస్ట్ 10,000 మీరు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఫర్దర్గా ఇప్పుడు వద్దనుకున్నారు అనుకోండి, ఇక్కడ సీట్ వస్తే మహా మంచిది, ఆ అమౌంట్ అనేది రిటర్న్ అయిపోతుంది.
ఇక్కడ అవ్వలేదు అనుకోండి, మీరు వెయిట్ మీరు రిజల్ట్స్ వరకు కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదా ఇక్కడ రాకపోతే అటు నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అవన్నీ టాప్ అండ్ యూనివర్సిటీస్ కదా. సో అందుకని ఇప్పుడు రిజర్వ్ చేసుకోండి. అవి చేసి పెట్టుకుంటే ఏంటంటే ఫర్దర్గా మీకు అప్ టు ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొచ్చు. రాకపోతే అటు వెళ్ళొచ్చు, వస్తే ఈ అమౌంట్ అనేది రిఫండ్ అవుతుంది. సో మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ తర్వాత రిజల్ట్స్ తర్వాత కౌన్సిలింగ్ తర్వాత మంచి యూనివర్సిటీస్ రైట్ నౌ ఉండవు. రష్యాలో కూడా ఉన్నాయి. రష్యాలో మీకు నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, స్టేట్ యూనివర్సిటీస్, బైలింగ్వల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత మీరు ఏంటంటే ఇప్పుడు మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ అయిపోతాయి మీ రిజల్ట్స్ ఆ కౌన్సిలింగ్ అనేసరికి. సీట్లు తక్కువ ఉంటాయి కాబట్టి ఆల్ ఓవర్ ద వరల్డ్ రిజర్వ్ చేస్తారు కాబట్టి. తర్వాత మీరు ఏంటి తక్కువ బడ్జెట్ ఉంటాయి, 2 లక్షలు 3 లక్షలు 3.5 లక్షల లోపే ఉంటాయి ఆ బడ్జెట్లని. తర్వాత మీరు రిజల్ట్స్ కౌన్సిలింగ్ చివరిలో చూద్దామంటే 4 lakhsకి అంతకంటే తక్కువ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు ఎక్కువ డబ్బులు పెట్టి చదవాలి. ఇప్పుడైతే మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, జస్ట్ 10,000 to 12,000 మీరు రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీకు కావాలంటే తర్వాత కావాలంటే ఇటు లేకపోతే అటు. తర్వాత మీరు అనవసరంగా ఎక్కువ బడ్జెట్ పెట్టి లో లెవెల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అనుకోండి మంచి మెడికల్ కాలేజ్ రైట్ నా అవైలబుల్, ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. టైం వేస్ట్ చేయొద్దు 80%. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ నాకు కాల్ చేయండి, ఓకేనా? సో డోంట్ వేస్ట్ యువర్ టైం, ఓకేనండి? మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి. సో కిర్గిస్తాన్, యూరప్ అన్నారు సార్, చాలా మంది యూరప్ గురించి అడుగుతున్నారు. యూరప్లో ఏం లేదండి. సో యూరప్ అనేది అసలు ఇప్పటివరకు ఇప్పటివరకు ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలేదు. రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నో తెలియదు. అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. దాంట్లో మీకు అర్థమైపోద్ది డ్యూరేషన్ ఏంటి, తర్వాత ఇంగ్లీష్ మీడియమా కాదా, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, ఆ డిగ్రీ ఇంటర్నేషనల్ లెవెల్ వ్యాలిడ్ అవుతుందా లేదా, ఏ స్టాండర్డ్, ఏం కాలేజ్, ఆ ఓల్డ్ ర్యాంకింగ్ ఏంటి, మొత్తం చెక్ చేస్తే అర్థమైంది. మీరు ఏదైనా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటప్పుడు లేదా కంట్రీ సెలెక్ట్ చేసుకుంటప్పుడు అట్లీస్ట్ లాస్ట్ ఒక 20 years 30 years నుంచి ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళే యూనివర్సిటీస్ అయితే క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు కొత్త యూనివర్సిటీస్ కొత్త కంట్రీస్ ట్రై చేస్తారు అనుకోండి, రూల్స్ రెగ్యులేషన్స్ వస్తారు. చాలా యూనివర్సిటీస్ చాలా కంట్రీస్ ఏంటంటే కొత్త యూనివర్సిటీ ఇప్పుడు రూల్స్ ఫాలో అవట్లేదు, మధ్యలో 2 years 3 years చదువుతారు, ఆ కంట్రీ రూల్స్ ఫాలో అవట్లేదని తెలిసింది అనుకోండి, మళ్ళీ అమౌంట్ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సేమ్ లేదు ఫిలిపీన్స్ మాదిరి. ఫిలిపీన్స్ కూడా ఇంతకుముందు ఎలా వెళ్ళేవారు, చాలా మంది వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, ఫిలిపీన్స్ అంటే ఎవరు చెప్పట్లేదు అసలు. ఎవరు కాల్ చేసి నాకు తెలిసి ఫిలిపీన్స్ చెప్పరు, ఎందుకంటే నాకు డిగ్రీ ఇన్వాలిడ్. సో ఆ తర్వాత బీఎస్ కోర్స్ అన్నారు, 1 year అన్నారు, 2 years అన్నారు, 3 years అన్నారు, జాయిన్ అయ్యారు. మధ్యలో ఉన్న వాళ్ళంతా మళ్ళీ రిటర్న్ అయ్యారు. మొత్తం ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అయినా మళ్ళీ వేరే కాలేజ్ వేరే కంట్రీకి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకని కొత్త కాలేజీలో కొత్త కంట్రీస్ ఇప్పుడు ప్రిఫర్ చేయొద్దు. ఒకవేళ ప్రిఫర్ చేయాలనుకున్న ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతుంది. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, ఓకేనండి? సరే, ఓకే. మీకు ఇంకా ఏదైనా కంట్రీ గురించి అవ్వచ్చు. ఇప్పుడు జర్మనీ ఉంది సార్. జర్మనీ అనేది ఫుల్లీ జర్మన్ లాంగ్వేజ్. ఎంబీబీఎస్ అంతా జర్మన్ లాంగ్వేజ్ చదవాలి, అక్కడే ఉండాలి, అక్కడే మొత్తం ఇంకా మీరు ఇంకా అక్కడే వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేయాలంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్, ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ మీడియంలో ఉండదు. అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ వేరు. అక్కడ ఇంటర్మీడియట్ 3 years, 1 year మళ్ళీ ఫర్దర్గా ఫెస్టివల్స్ ప్రొఫామ్ కానీ, తర్వాత ఫాస్ట్ ప్రొఫామ్ కానీ, ఇలా ఏవో ఎగ్జామ్స్ రాసుకోవాలి. ఇంకా అక్కడే చదివి అది జర్మన్ లాంగ్వేజ్లో ఎగ్జామ్స్, జర్మన్ లాంగ్వేజ్లో ప్రాక్టీస్, జర్మన్ అంతా ఇంగ్లీష్లో ఉండదు కాబట్టి ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి ఎట్టి పరిస్థితులు మీరు ఒక కంట్రీ ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండాలి. సో ఆ కంట్రీలో చదివాము, అటు నుంచి అటు వేరే కంట్రీస్కి వెళ్ళాలి, లేదా ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలి, లేదా అటు నుంచి అటు యూఎస్, యూకే, కెనడా వెళ్ళిపోవాలి. అలా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఆప్షన్స్ తీసుకుని వెళ్ళండి. ఒకటే కంట్రీ వెళ్ళి అక్కడే ఉందా అక్కడే సెటిల్ అవుదామంటే సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు యూఎస్ ఉంది, సెంట్రల్ అమెరికా ఉంది, సెంట్రల్ అమెరికా వెళ్తారు. సెంట్రల్ అమెరికా వెళ్ళి ఏం చేయాలి, అక్కడ 4 years ఎంబీబీఎస్ ఆ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ ఎంబీబీఎస్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 క్రాక్ చేస్తే ఓకే, క్రాక్ చేయకపోతే మళ్ళీ ఇండియా రావడానికి ఉండదు, అటు నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి ఉండదు. చదివితే యూఎస్ఎం వెళ్ళి యూఎస్ఎల్ చదవాలి, లేకపోతే ఇంకా వెనక్కి రావడం, ఇంకా మీరు ఎంబీబీఎస్ అనేది ఉండదు. అలా ఆప్షన్ వద్దు మనకు. తర్వాత ఎంబీబీఎస్ వరకు క్లియర్ చేసుకోండి, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోండి, తర్వాత యూఎస్ఎంలో రాసుకోండి, నెక్స్ట్ అయితే నెక్స్ట్ యూఎస్ఎంలో యూఎస్ఎంఎల్లి, లేదా డిఫరెంట్ కంట్రీ ఆప్షన్స్. మీకు అట్లీస్ట్ ఎంబీబీఎస్ డిగ్రీ అని మీ చేతిలో ఉంటుంది కదా, ఓకేనండి? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఒకసారి కాల్ చేయండి, మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా అడ్మిషన్ రిజర్వ్ చేసుకోవాలంటే డోంట్ వేస్ట్ యువర్ టైం అప్ టు ఎగ్జామినేషన్స్, రిజల్ట్స్, కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొద్దు. జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీరు కావాలంటే మీరు మీ ప్రిపరేషన్లో మీరు మీ కౌన్సిలింగ్ మీరులో ఉండండి. తర్వాత మనం ఎండ్లో మీకు ఇక్కడ సీటు లేదా అటు వెళ్ళొచ్చు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.